దుఃఖం నుంచి సంతోషాన్ని, హ్యాపీనెస్ని పొందడం ఎలా అనేది బుద్ధుడి యొక్క ప్రబోధన ద్వారా నేను మీకు ఈ వీడియో ద్వారా డోంట్ స్కిప్, మస్ట్ వాచ్. ఒకసారి బుద్ధుడు వాళ్ళ శిష్యులతో కలిసి అడవి ప్రయాణం చేస్తారండి. అప్పుడు శిష్యులు గురువుతో ఇలా మాట్లాడతారండి. గురువుగారు నాకు సంతోషం గురించి, కొంచెం దుఃఖం గురించి ఎలా అధిగమించాలి, సంతోషాన్ని ఎలా పొందాలి అని అడుగుతారు. అప్పుడు గురువుగారు బుద్ధుడు ఏం చెప్తారంటే శిష్యులకి, శిష్యా, మీకు దుఃఖానికి గల కారణం మెయిన్ కోరికలే. ఆ కోరికలు ఉండడం వల్ల మీకు సంతోషం లేదు అని చెప్తారండి. వీళ్ళకి ఒక అష్టాంగ మార్గాలు చెప్తారండి. అష్టాంగ మార్గాలు అంటే 8 ఉంటాయండి. అష్టాంగ మార్గంలో ఏంటంటే ఫస్ట్ సరైన అవగాహన, అంటే మీ జీవితంలో దుఃఖానికి కారణాలు మరియు దానికి అధిగమించే మార్గాల్ని అర్థం చేసుకోవడం మాత్రమే. రెండో వచ్చేటప్పటికి సరైన ఆలోచన, అంటే స్వార్థం లేకుండా ఇతరుల పట్ల దయతో ఆలోచించడం. మూడోది సరైన మాట, అంటే నిజం, మృదువైన మాటలు మాట్లాడడం. నాలుగోది వచ్చేటప్పటికి సరైన కర్మ, అంటే మంచి పనులు చేయడం. 5 వచ్చేటప్పటికి ఏంటంటే సరైన జీవనోపాధి, అంటే నిజాయితీగా బతకడం. సరైన ప్రయత్నం అంటే చెడుని దూరం చేసుకోవడానికి, మంచిని పెంపొందించుకోవడానికి కృషి చేయడం. సరైన స్మృతి అంటే వర్తమానంలో స్పృహతో ఉండడం. చివరగా సరైన సమాధి అంటే ఏకాగ్రతతో ఉండడం. ఈ మార్గాలు మీరు జయించడం వల్ల మీకు సంతోషం కూడా వస్తుందని ఈ వీడియో ద్వారా మీ ఏకేఎల్ మూర్తి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ మూర్తిస్ మోటివేషనల్ హబ్.